श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌక్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 197 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 198వ అధ్యాయం, చాలా చిన్న అధ్యాయం. ఈ అధ్యాయం చెప్పుకుందాం. మనం చెప్పుకునే ముందు వ్యాసుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముఖ్యంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ కీదృశం నిరయం యాతి జాపకో వర్ణయస్వ మే కౌతూహలం హి రాజన్మే తద్భావాన్ వక్తుమర్హతి. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు. జపం చేసేవాడు తన దోషాల వల్ల ఎటువంటి నరకాలకి వెళ్తాడు, నాకు వివరించి చెప్పు, నాకు ఇంకా తెలుసుకోవాలని ఉన్నది. చెప్పదగినవాడివి నువ్వే కదా. భీష్మోవాచ ధర్మస్యాంశ ప్రసూతోసి ధర్మిష్ఠోసి స్వభావతః ధర్మమూలాశ్రమం వాక్యం శృణుష్వావహితో నఘా. భీష్ముడు వారు చెప్తున్నారు, నాయన ఓ అనఘ, అనఘ అంటే ఏ పాపము లేనివాడా అని, నువ్వు యమధర్మరాజు అంశతో పుట్టావయ్యా. స్వభావం చేతనే నువ్వు ధర్మిష్ఠుడివి. ధర్మమూలమైన వేదాన్ని, పరమాత్మని అనుసరించిన మాట చెబుతాను, సావధానంగా విను. అమూనియాని స్థానాని దేవానాం పరమాత్మనాం నానాం సంస్థాన వర్ణాని నానారూప ఫలాని చ దివ్యాని కామచారిణి విమానాని సభాస్తథా ఆ క్రీడా వివిధ రాజన్ పద్మిన్యశ్చైవ కాంచనా. దేవతల యొక్క క్రీడాస్థానాలు అనేక రూపాలతో, అనేక వర్ణాలతో, అనేక ఫలాలతో కూడినవి. కామచారులైన దేవతల దివ్య విమానాలు, దివ్య సభాస్థలాలు ఇక్కడ శోభిల్లుతాయి. కాంచన పద్మలతలు గల జలక్రీడా ప్రదేశాలు ఇక్కడ ఉంటాయి. కామచారులు అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన చోటికి మనసులో తలుచుకుంటే చాడు విమానం తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. చతుర్నాం లోకపాలానాం శుక్రస్యాద బృహస్పతే మరుతాం విశ్వదేవానాం సాధ్యానాం అశ్వినోరపి రుద్రాదిత్య వసూనాంచ తదాన్యేషాం దివౌకసాం ఏతే వై నిరయాస్తాతా స్థానస్య పరమాత్మన. ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు వీళ్ళు లోకపాలకులు. ఇంద్రుడు తూర్పు లోకానికి, యముడు దక్షిణ లోకానికి, వరుణుడు పడమట లోకానికి, కుబేరుడు ఉత్తర లోకానికి లోకపాలకులు వీరు. వారి లోకాలు శుక్రుడు, బృహస్పతి, మరుత్తులు, విశ్వదేవులు, సాధ్యులు, అశ్వులు, రుద్రులు, ఆచ్యులు, వసువులు, ఇతర దేవతల లోకాలు. పరమాత్మ పరంధామంలో ఈ లోకాలన్నీ కూడా నరకాలు లాంటివి. అభయంచా నిమిత్తంచా న తత్క్లేశ సమావృతం ద్వాభ్యాం ముక్తం త్రిభిః ముక్తం అష్టాభిస్త్రిభిరేవ చ. పరమాత్మ సన్నిధిలో మాత్రమే భయం ఉండదు. ఆ స్థితి, ఆ నిమిత్తం, ఆ స్థితి నశించేది కాదు. అక్కడ క్లేశాలు ఉండవు.
రెండింటి నుండి మూడింటి నుండి ఎనిమిదింటి నుండి మూడింటి నుండి అది ముక్తి చెందింది. రెండంటే ప్రియం అప్రియం, మూడంటే సత్వరజస్తమో గుణాలు, ఎనిమిదంటే పంచభూతాలు ప్లస్ ఇంద్రియాలు మనస్సు బుద్ధి. ఇక చతుర్లక్షణ వర్జంతు చతుష్కారణ వర్జితం నా ప్రహర్షమనానందం అశోకం విగతక్లమం. ఆ పరమ పదంలో 4 లక్షణాలు ఉండవు, 4 కారణాలు ఉండవు. అక్కడ తృప్తి ఉండదు, ఆనందం ఉండదు, శోకము ఉండదు, శ్రమ ఉండదు. 4 లక్షణాలు అంటే దృష్టి, శృతి, మతి, విజ్ఞాతి. 4 కారణాలంటే ప్రత్యక్షము, అనుమానం, ఉపమానం, శబ్దం అని అన్నారు. కాల సంపద్యతే తత్ర కాలస్తత్ర న వై ప్రభు సకాలస్య ప్రభు రాజన్ స్వర్గస్యాపి తదేశ్వర. కాలం అక్కడి నుండే పుడుతుంది, కాలమే అక్కడ ప్రభు రాజా. ఆ పరమాత్మ కాలానికి స్వర్గానికి కూడా అధిపతి. ఆత్మ కేవలతాం ప్రాప్త తత్ర గత్వా న శోచతి ఈదృశం పరమం స్థానం నిరయస్తే చ తాదృశ. ఆత్మ కైవల్యాన్ని పొందిన వాడు ఆ పరమానందాన్ని చేరి, ఆ పరమ పదాన్ని, ఆ పరంధామం అంటారు, పరమ పదం అంటారు, దాన్ని చేరి శోక విముక్తులవుతాడు. పరమపదం ఇటువంటిది. దీని ముందు సుఖాస్పద స్థానాలుగా ముందు చెప్పినవన్నీ కూడా నరక సదృశ్యాలే. ఏతే నిరయా ప్రోక్త సర్వ ఏవ యథా తతం తస్థస్థాన పరస్య సర్వే నిరయ సంయుత. రాజా, ఈ రీతిగా నీకు నరకాలను గురించిన విషయం అంతా కూడా యథాతథంగా చెప్పుకోను. ఆ పరమపదం ముందు అన్ని లోకాలు కూడా నరకాలే. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి జాపకోపాఖ్యానే 890 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 198వ అధ్యాయం. రేపు 199వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.